అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు మనం వెళ్తూ ఉన్న ఆలయం విఠల్ స్వామి దర్శనానికి వెళ్తూ ఉన్నాము. మహారాష్ట్రలోనే కాదు, ఇక్కడ కూడా కొలువై ఉంటాడు. సో మనం అక్కడికి వెళ్దాము దర్శనానికి. అండ్ ఇప్పుడైతే టైము 7 o'clock అవుతుంది మార్నింగ్. సో ఇప్పుడు వెళ్తే రష్ ఉండదు కాబట్టి యాజ్ యూజువల్గా మేము మార్నింగే వెళ్తూ ఉన్నాము. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాం. సో అంతవరకు స్టే ట్యూన్. ఈరోజు మనం వెళ్తూ ఉన్న ఆలయం శ్రీ విశ్వరూప విజయ విఠల స్వామి ఆలయానికి. ఈ ఆలయాన్ని భగవద్గీత ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం తుమ్కూరు రోడ్లో వస్తుంది. అయితే ఇక్కడ ఎండలు కాబట్టి మీరు మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే 8కి చేరుకోవచ్చు. దారి మధ్యలోనే బెస్ట్ రెస్టారెంట్స్ వస్తాయి. ప్యూర్ వెజ్ హోటల్స్ లైక్ న్యూ అగర్వాల్, పాఠశాల, నమస్తే బెంగళూరు అనేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తూనే ఈ ఆలయానికి స్టార్ట్ అవ్వచ్చు. సో గుడికి అయితే వచ్చేసాము. బయట నుంచే విఠల్ స్వామి దర్శనం ఇస్తూ ఉన్నాడు. చాలా బాగుంది, నేను చూపిస్తాను. ఆలయం స్టార్టింగ్లోనే మనము వినాయక స్వామిని, దత్తస్వామిని, కృష్ణుణ్ణి, శ్రీరాముని, అలాగే నవగ్రహాల ఆలయాన్ని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాము, రండి దర్శనం చేసుకుందాం. సో ఇప్పుడు విఠల్ స్వామి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. ఎంత బాగున్నాడంటే సూపర్గా ఉన్నాడు, చూపిస్తాను. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. అలాగే కొంచెం ముందరకు వెళ్తూనే అతిపెద్ద విఠల స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం కిందే విఠల స్వామి మనకి దర్శనమిస్తాడు. అలాగే ఈ ఆలయం చుట్టూరా అమ్మవార్లు కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణతో పాటు అష్టలక్ష్మి అమ్మవార్లను కూడా మనము ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఈ విఠల్ స్వామిని దర్శనం చేసుకున్నాక భగవద్గీత ఆలయానికి వెళ్ళాలి. ఇక్కడ లోపలికి వెళ్ళాలి అంటే 20 రూపీస్ పర్ హెడ్ టికెట్ కాస్ట్ పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాము. 20 రూపీస్ పర్ పర్సన్. సో లోపలికి వెళ్దాం రండి. అలా లోపలికి వెళ్తూనే మనం 7 నదుల సంగమం శిల్పాన్ని చూడవచ్చు. సో ఇప్పుడు మనం వెళ్తూ ఉండేది ఇక్కడే లోపల భగవద్గీత ఆలయానికి. నేను చూపిస్తాను మీకు. ఈ శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది చూసుకొని అలా కాస్త లోపలికి వెళితే శ్రీకృష్ణుడు అర్జున్కి గీతోపదేశం చేస్తుండే అతిపెద్ద రథంని మనం ఇక్కడ చూడొచ్చు. సో గుడి లోపలికి వెళ్దాము రండి. సో ఇది కృష్ణుడు అర్జున్కి గీతోపదేశం చేసేది. సో లోపలికి వెళ్దాము రండి. సో ఇక్కడి నుంచి మనము లోపలికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మెట్టుకులు ఎక్కుకొని వెళ్ళాలి. అయితే ఈ విగ్రహం లోపల భాగాన మహావిష్ణు విశ్వరూపాన్ని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ విగ్రహం చుట్టూ గోడల మీద భగవద్గీత రచించారు. అలా ఆ మహావిష్ణు విశ్వరూపానికి మనము ప్రదక్షిణ వేస్తుండగానే గోడల మీద భగవద్గీత శ్లోకాల్ని, దాని అర్థాలని కూడా చదువుకోవచ్చు. ఇది ఫుల్గా చదవాలి అంటే ఒక ఫుల్ డే పడుతుంది. ఇలా ఆలయం లోపలే కాకుండా ఆలయం బయట గోడల మీద కూడా భగవద్గీత రచించడం విశేషం.
అయితే ఈ అద్భుతమైన శిల్పాలు విగ్రహాలన్నీ శ్రీ విశ్వనాథ్ గారు చెక్కారు. అయితే మహావిష్ణు ఆలయం కింద భాగానే శ్రీ గాయత్రీదేవి ఆలయం కూడా కొలువై ఉంది. ఇక్కడ ఈ అమ్మ 6 ముఖాలతో దర్శనమిస్తారు. అమ్మవారి దర్శనం చేసుకుంటూనే ఈ ఆలయం ప్రాంగణంలోనే శ్రీ సద్గురు కేశవదాస్ గారు ఇక్కడ భజనలు నిర్వహించేవారట. అలాగే ముందరకు వస్తూనే దుర్గా అమ్మవారు కూడా ఇక్కడ దర్శనమిస్తారు. అయితే ఈ ఆలయం చుట్టూరా చూస్తే పచ్చని చెట్లతో నిండుగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సీతాకోక చిలుకలు కూడా చాలానే కనిపించాయి. అయితే ఈ విఠల స్వామి ఆలయాన్ని దక్షిణ పండరి అని కూడా అంటారు. మొత్తానికి ఈ ఆలయం అయితే చాలా బాగుంది కదా. డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్తో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తే ఒకసారి చెక్ చేసుకోండి. బాయ్. మీకు ఈ చిన్న బ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో వస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్. బాయ్.